హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరిలో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 60 సంవత్సరాలు గనక పూర్తి అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సీనియర్ సిటిజన్ కార్డులు అనేది ప్రస్తుతం అయితే జారీ చేస్తున్నారు. అయితే ఇక మీదట ఈ యొక్క కార్డులను పూర్తిగా ఉచితంగా లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు ఒక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఈ యొక్క కార్డులు అనేది ప్రస్తుతం మన మిత్ర ద్వారా అలాగే ఏపీ సేవ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి అయితే అందజేయడం జరిగింది. గతంలో 7 రోజులలో ఈ యొక్క కార్డు అనేది జారీ చేస్తుండగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న 15 నిమిషాల్లో వీరికి కార్డు అనేది జారీ అనేది చేసి ప్రింట్ కూడా తీసి వీరికైతే అందజేయడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందో కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ గా మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీకు దగ్గరలోని సచివాలయాల ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఫాస్ట్ గా మీకు కార్డు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అనేది ఇక మీదట వారికి ఫాస్ట్ గా రావాలనుకున్నట్లయితే ఈ యొక్క కార్డు అనేది మనకు మ్యాండేటరీ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్స్ ప్రకారం మనకు మన మిత్ర ద్వారా కూడా ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకునే ఆప్షన్ మనకైతే రాబోతుంది. ప్రస్తుతం సచివాలయాల్లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. మనకు గతంలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి 40 రూపాయలు మీరు చెల్లించినట్లయితే 7 రోజుల్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసి మీకు కార్డు అయితే అందజేయడం జరిగేది. ప్రస్తుతం ఈ యొక్క 40 రూపాయలను కూడా పూర్తిగా తొలగించి 0 ఫీజు అంటే మీకు ఉచితంగానే ఈ యొక్క కార్డు మీకైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది రాబోతున్నాయంటే ఆర్టీసీ బస్సుల విషయానికి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క టికెట్ల మీద భారీ మొత్తంలో రాయితీ అనేది ఉంటుంది. మనకు ఏదైతే పల్లి వెలుగు బస్సులు కావచ్చు, ఏదైతే లోకల్ గా తిరుగుతున్న బస్సులు అనేది ఉన్నాయో వాటిలో మనకు 40% వరకు రాయితీ అనేది ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క రిజర్వేషన్ కి సంబంధించిన బస్సుల్లో కనుక చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి సీనియర్ సిటిజన్ కనుక అయినట్లయితే 25% వరకు మనకు ఈ యొక్క పేమెంట్లు అంటే అమౌంట్ లో మనకు రాయితీ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు సీనియర్ సిటిజన్ కి సంబంధించి ఈ యొక్క టికెట్ల విషయంలో కూడా భారీ మొత్తం మనకు అమౌంట్ అయితే తగ్గుతుంది. అలాగే మనకు ఈ యొక్క రైలుకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీరు ట్రైన్ లో కనుక ప్రయాణం అనేది చేయాలనుకున్నట్లయితే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే 60 సంవత్సరాల పైబడిన వారందరికీ సంబంధించి యొక్క సీనియర్ సిటిజన్ కింద మనకు లోయర్ బెర్త్ మనకైతే ముఖ్య ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మందికి రిజర్వేషన్ అనేది చేసుకున్న వెంటనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ అలా ఈ విధంగా అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆల్మోస్ట్ 60 సంవత్సరాల పైబడిన వారందరికీ లోయర్ బెర్త్ మనకు అందజేయడంతో పాటు మనకు టికెట్ల విషయంలో కూడా భారీ మొత్తంలో రాయితీ అనేది ఉంటుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్లు మరొకసారి సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు కనుక మీరు చూపించినట్లయితే ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ మీకైతే ఇక మీదటైతే అందజేయబోతున్నారు. అలాగే హాస్పిటల్లో మనకు ఉచిత వైద్యానికి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఉచిత వైద్యానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ అనేది అందజేస్తున్నాను. ఆ యొక్క కార్డు కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు ఉచితంగానే వైద్య సేవలు మీరు 5 లక్షల వరకు మీరైతే పొందొచ్చు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు మీరు క్యూ లైన్ లో ఉండాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క కార్డు కనుక చూపించినట్లయితే మీకు ఫాస్ట్ గా ఓపీ అనేది ఇవ్వడం, అలాగే మీకు ట్రీట్మెంట్ కూడా పూర్తిగా మీకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకుల్లో మీకు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కావచ్చు, డిపాజిట్ లో కూడా మీకు భారీ మొత్తంలో వడ్డీ అనేది ఉంటుంది. అలాగే మీకు ఎవరైనా సరే 60 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి ఏదైనా సరే హ్యాండిక్యాప్డ్ పర్సన్ కనుక అయినట్లయితే వీల్ చైర్లు అందజేయడం, వారికి వినికిడి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వినికిడికి సంబంధించిన యంత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఎటువంటి బెనిఫిట్స్ అనేది మీకు పూర్తిగా చాలా వరకు మనకైతే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్డుకు మీరు అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు వెంటనే గ్రామ అలాగే వార్డు సచివాలయాలకి మీకు సంబంధించిన ఆధార్ కార్డు అలాగే ఒక ఫోటో కార్డు అంటే ఫోటో అనేది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డుకి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. ఒకవేళ ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక తీసుకెళ్ళకపోయినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పెన్షన్ కార్డు అనేది అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది అందజేస్తుందో ఈ యొక్క పెన్షన్ కార్డు తీసుకెళ్ళినా కూడా మీకు సంబంధించి ఆటోమేటిక్ గా వారు అప్రూవల్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన ఏపీ సేవ పోర్టల్లో లాగిన్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించిన లాగిన్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన ఎంప్లాయీ లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లాగిన్ అనేది అయిన తర్వాత మనకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క అధికారులు ఉన్నారో వారికి సంబంధించిన లాగిన్ లో ఉమెన్, చిల్డ్రన్, డిజేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్స్ ఉంది కదా, ఇక్కడ మనకు సీనియర్ సిటిజన్ కార్డు అనే ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే సీనియర్ సిటిజన్ అంటే ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ అనేది ఎంటర్ చేసి ప్రీఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా వారికి సంబంధించిన ఆధార్ కార్డుకి ఏదైతే డీటెయిల్స్ అనేది లింక్ అనేది అయి ఉన్నాయో అవి మొత్తం ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ తో పాటు ఏదైనా సరే మనకు సంబంధించిన అడ్రస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇదైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన జెండర్, క్యాస్ట్ అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నంబర్ కూడా ఖచ్చితంగా వర్కింగ్ లో ఉన్న మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ ఎవరైనా సరే వారిని కాంటాక్ట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే ఎమర్జెన్సీ పర్పస్ లో ఏదైనా సరే యాక్సిడెంట్ ఏదైనా ఎక్కడైనా పడిపోయిన అటువంటి వారందరికీ సంబంధించి ఎమర్జెన్సీగా వాళ్ళకి కాంటాక్ట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే ఆ యొక్క నంబర్ తో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వీరందరికి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్ అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ హౌస్ హోల్డింగ్ ఐడి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాల పైబడిన ఎమర్జెన్సీ పర్సన్స్ కాబట్టి ఏదైనా సరే ప్రాబ్లం అనేది వచ్చినా వారికి ఏదైనా సరే బ్లడ్ అనేది అవసరమైనట్లయితే ఎమర్జెన్సీలో వారికి ఎక్కించాలన్నా కూడా వారికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ అనేది తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్డు లో మనకి ఏదైతే అందజేస్తున్నారో అందులో వీరికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్, అలాగే వారికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ అంటే ఈ యొక్క వృద్ధులకు సంబంధించి అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి ఏదైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ లో ఎవరినైనా కాంటాక్ట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే ఈ యొక్క కార్డు లో వారికి సంబంధించిన కార్డు నంబర్ తో పాటు అంటే వారికి సంబంధించిన ఫోన్ నంబర్ తో పాటు వారి యొక్క పేరును కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఈ యొక్క కార్డు లో ఈ యొక్క ఎమర్జెన్సీ పర్సన్ కాంటాక్ట్ అనేది అవ్వాలని వారికి సంబంధించిన నేమ్ కూడా ఫోన్ నంబర్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ దారుడికి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉందా అంటే ఖచ్చితంగా వీరికి 60 సంవత్సరాలు పైబడినట్లు వారు గుర్తించాలి. కాబట్టి మీకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక లేకపోయినట్లయితే వెంటనే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఏదైతే పెన్షన్ కి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన కార్డు కనుక ఉన్నట్లయితే సంబంధిత అధికారి కనుక చూపించినట్లయితే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చూపించాల్సిన అవసరం అనేది లేకపోయినా కూడా మీకు సంబంధించి ఆటోమేటిక్ ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేసి వారు అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోయినట్లయితే మీకు సంబంధించి తప్పనిసరిగా వారు ఆధార్ అప్డేట్స్ అనేది చెక్ చేసి మీకు ఎస్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అథెంటికేషన్ టైప్ అనేది మనకు 2 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. అలాగే డిఏ లాగిన్ కి సంబంధించి ఒక ఓటీపీ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది, లేదా బయోమెట్రిక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డ్ కి ఫోన్ నంబర్ కనుక లింక్ చేయకపోయినట్లయితే బయోమెట్రిక్ ద్వారా కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలంటే మాత్రం సచివాలయానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీకు సంబంధించి ఫోన్ డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే వారి కార్డుకి అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను వెంటనే ఇక్కడ నో అని క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వీరికి సంబంధించిన ఓటీపీల ద్వారా ఈ యొక్క డిక్లరేషన్ అనేది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ స్కాన్ అనేది తీసి అక్కడ అప్లోడ్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఫోటో అనేది ఈ యొక్క సీనియర్ సిటిజన్ కి సంబంధించిన కార్డులో రావాలి. కాబట్టి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన స్కాన్ కాపీ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చేసి మనకు షో పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రిసిప్ట్ నంబర్ అనేది మనకి ఇక్కడైతే వస్తుంది. అంటే మనకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చివరిలో మనకు పేమెంట్ దగ్గర చూసుకున్నట్లయితే ఇది నేను ప్రీవియస్ గా రికార్డ్ చేసిన వీడియో. ఇక్కడ 40 రూపీస్ చూపిస్తుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ 0 పేమెంట్ అంటే మీరు పేమెంట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా వీరికి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. అలాగే ఆటోమేటిక్ గా వీరికి సంబంధించి ఈ యొక్క కార్డుకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క రిసిప్ట్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు సంబంధించి ప్రింట్ అనేది తీసి మనకు సచివాలయం సిబ్బంది మనకైతే అందజేయడం జరుగుతుంది. ఇంతవరకు మనకు సచివాలయం ద్వారా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కార్డు వారు అయితే డౌన్లోడ్ చేసి మనకు ప్రింట్ అయితే తీసి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ లేట్ కనుక అయినట్లయితే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి కూడా మనకు అందుబాటులో ఇక్కడ మనకు ఏపీ సేవ పోర్టల్ అందుబాటులో అయితే మనకైతే ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ అంటే vswsonline.ap.gov.in అనే వెబ్సైట్ లో ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఉంది కదా, ఇక్కడ మనకు సంబంధించిన దాకా ఏదైతే ప్రింట్ అంటే వారు అప్లై చేసిన తర్వాత మనకు ఫోన్ కి ఒక మెసేజ్ కానీ లేకపోతే పీడిఎఫ్ అనేది మనకు ప్రింట్ అనేది తీసుకుంటారు. కాబట్టి అక్కడ మనకు ఏదైతే ఈ యొక్క కోడ్ అనేది వచ్చిందో ఈ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోడ్ మనం అయితే అంటే ఈ యొక్క క్యాప్చా అనేది మనం తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే 15 నిమిషాల్లోనే మనకు కార్డు అనేది అయిపోయినట్లు, దీనికి సంబంధించిన కార్డు కూడా ఇష్యూ అనేది చేసినట్లు ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఈ విధంగా మనకు కార్డు అనేది ప్రింట్ తీసి వారు మనకైతే అందజేస్తారు. ఇక్కడ స్టేటస్ దగ్గర అప్రూవల్ కనుక వచ్చేసినట్లయితే మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇది టోటల్ గా మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తున్న కీలక అప్డేట్ ప్రకారం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన ఆడ మగ ఎవరైనా సరే ఈ యొక్క కార్డు కనుక వచ్చినట్లయితే మీకు రైలు ప్రయాణాలు కావచ్చు, లేదా ఇతర ఏదైనా సరే ఎంట్రీ ఫీజుల విషయంలో కావచ్చు, లేదా బ్యాంకుల్లో కావచ్చు, లేదా హాస్పిటల్లో కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే అన్నిట్లో మీకు ఈ యొక్క ప్రాసెస్ ద్వారా పూర్తిగా మీకు కొంతమేర రాయితీ అనేది మీకైతే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్డుకి మీరైతే అప్లై అనేది మీరైతే వెంటనే సచివాలయాల ద్వారా మీరైతే చేసుకోండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు సచివాలయానికి వెళ్లి మీరు ఈ యొక్క కార్డుకి మీరైతే అప్లై మీరైతే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.